ముఖేష్ అంబానీ ఈ పేరు తెలియని వారు ఉండరు. భారత అత్యంత సంపన్నుడు ఇతను. రిలయన్స్ ఇండస్ట్రీస్ బాస్. అంబానీ బ్రదర్స్. ఒకే ఇంట్లో పుట్టిన వారి తలరాతలు కూడా ఒకేలా ఉండాలని లేదు. ఒకరు ఆకాశానికి ఎదిగితే మరొకరు పాతాళ లోతులో ఉన్నారు. ఈ అన్నదమ్ములను చూస్తే ఇప్పుడు అదే అనిపిస్తోంది. అన్న ముఖేష్ అంబానీ అపర కుబేరుడైతే తమ్ముడు అనిల్ అంబానీ పాతాళానికి పడిపోయారు. దేశంలోనే అత్యంత సంపన్న కుటుంబం వాళ్ళది. తల్లిదండ్రులు ఇద్దరు పిల్లల్ని ఒకేలా పెంచారు. కాకపోతే అనిల్ అంబానీ చిన్నోడు కాబట్టి తల్లి కాస్త గారాబం చేసేదట. అందుకే ఆస్తి పంపకాల్లో కూడా చిన్నోడు కోరుకున్నవే ఇచ్చేశారు. దీంతో దేశంలోనే అత్యంత సంపన్నుల్లో ఒకటిగా రికార్డు సృష్టించాడు. ఇక కొన్ని రోజులకి వ్యాపారంలో భారీగా నష్టపోయారు. ఆస్తంతా కరిగిపోయింది. అలా ఇద్దరికి సమానంగా ఉన్న ఆస్తిలో అన్న తన తెలివితో కొత్త కొత్త బిజినెస్లు చేస్తూ ఆకాశానికి ఎదిగితే అనిల్ అంబానీ మాత్రం నష్టాల్లో మిగిలిపోయి పాతాళానికి వెళ్లిపోయాడు. ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. ఈ ప్రీ వెడ్డింగ్ వేడుకల కోసం ఘనంగా ఏర్పాట్లు చేశారు. ప్రపంచం నలుమూలల నుంచి అతిరథ మహారథులు తరలిరాగా వారి కోసం 2500 రకాల వంటకాలతో భోజనం వడ్డించారు. బిల్ గేట్స్, మోటా చీఫ్ మార్క్ జుకర్బర్గ్, ఇవాంకా ట్రంప్ సహా దిగ్గజ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, మహేంద్ర సింగ్ ధోని, బాలీవుడ్ ప్రముఖులు షారూక్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ సహా ఇంకెందరో హాజరయ్యారు. అయితే ఈ వెడ్డింగ్ కి ఇతర అతిథుల్లానే అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలకు ఒక సాధారణ వ్యక్తిలా హాజరయ్యారు ముఖేష్ అంబానీ సోదరుడు అనిల్ ధీరూభాయ్ అంబానీ. అనిల్ అంబానీ తన భార్య టీనా అంబానీ, ఇద్దరు కుమారులు జై అల్మోల్, జై అన్షుల్ తో కలిసి అనామకుడిలా ఎంట్రీ ఇవ్వగా ఆయన పరిస్థితిని చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. అనామకుడిలా బ్యాగ్ లో బట్టలు పెట్టుకుని రావడాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. లో ఆస్తి పంపకాలు జరిగినప్పుడు అన్నదమ్ములిద్దరూ సమానంగా ఆస్తిని పంచుకున్నారు. 2008లో ప్రపంచంలో అత్యంత ధనవంతుల్లో అన్న 5వ స్థానంలో ఉంటే తమ్ముడు 6వ స్థానంలో ఉన్నారు. కానీ ఇప్పుడు జీరోకి పడిపోయారు. 2020 ఫిబ్రవరిలో మాత్రం యూకే కోర్టు ఎదుట తన సంపద 0 అని దివాలా తీసినట్లు ప్రకటించడం గమనార్హం. ఒకప్పుడు 1000 కోట్ల ఆస్తులుండగా ఇప్పుడు 100 కోట్లకు దిగొచ్చారు. అప్పుల్లో కూరుకుపోవడంతో అనూహ్య రీతిలో కిందకి పడిపోయారు. 2023 ఫిబ్రవరి సమయానికి ఆయన ఆస్తి 250 కోట్లుగా అంచనా. నిజానికి ఆస్తి పంపకాల తర్వాత ముఖేష్ అంబానీకి సాంప్రదాయ ఆయిల్, గ్యాస్ బిజినెస్ వస్తే అనిల్ అంబానీకి ఆయన కోరుకున్న మంచి భవిష్యత్, వృద్ధి అంచనాలు ఉన్న టెలికమ్యూనికేషన్, పవర్, ఎనర్జీ వంటివి దక్కాయి. అయినా అనిల్ అంబానీ వాటిని నిలబెట్టుకోలేకపోయాడు. ఒకప్పుడు సంపన్నుల్లా ఎదిగిన అనిల్ అంబానీ ఇప్పుడు ప్రస్తుతం రిలయన్స్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చైర్మన్ గా కొనసాగుతున్నారు. ఒకప్పుడు ఓ రేంజ్ లో ఉన్న అనిల్ అంబానీ ఇప్పుడు ముఖేష్ అంబానీ కుమారుడి ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో ఇలా అనామకుడులా చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇంతలో తలరాత ఎంతలా మార్పు అంటూ చెప్పుకుంటున్నారు. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్.
వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్కి వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని